హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం నెలకొంది. బోయినపల్లి పరిధిలో 8.5 కోట్ల విలువైన ఎఫ్టమిన్ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసి కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం నెలకొంది. బోయినపల్లి పరిధిలో 8.5 కోట్ల విలువైన ఎఫ్టమిన్ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసి కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు నడి తెలుసుకుందాం. లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, ప్రభుత్వం ఎంత ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ డ్రగ్స్ నివారించడంలో ఎక్కడో ఒక చోట రోజు మనం డ్రగ్స్ పట్టుకున్నారు అని మాటలు వింటూనే ఉన్నాము. అసలు ఏం చేయాలి, ఎట్లా పోలీసులు యాక్షన్ ప్లాన్ తీసుకుంటూ ఉన్నారు? చాలా ఖరీదైనటువంటి 8 కేజీల డ్రగ్స్ అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. సుమారుగా 8 కోట్ల విలువ చేసేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఆ ముఠానంతటిని కూడా మరి కాసేపట్లోనే మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరావు ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో అసలు ఏం జరిగింది, ఈ ముఠాకు సంబంధించి వీళ్ళు ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ను సరఫరా చేశారు, ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు, తెలంగాణలో ఉన్నటువంటి మోర్ ఓవర్ హైదరాబాద్లో ఉన్నటువంటి వివిఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధంగా ఈ డ్రగ్స్ అంతటిని కూడా తీసుకుని వెళ్ళారు అనే దాని మీద పూర్తి సమాచారాన్ని అయితే చెప్పబోతున్నారు. ఇదంతా కూడా ఒకవైపు అయితే గత కొంతకాలం నుంచి చూసుకుంటే మాత్రము ఎక్కడైనా సరే డ్రగ్స్ ఎంటర్ అయిపోతే, అంటే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్లోకి డ్రగ్స్ వస్తే ఖచ్చితంగా కూడా స్పెషల్ నార్కోటిక్ బ్యూరో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇంతమంది అరెస్ట్ అవుతున్నా, ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుకుంటున్నా సరే ఎక్కడి నుంచి డ్రగ్స్ ఎందుకని హైదరాబాద్కి వస్తున్నాయి? ప్రధాన కారణం ఒకటే, భారీ మొత్తంలోనే, అంటే పెద్ద మొత్తంలోనే లాభాలు వచ్చేటటువంటి బిజినెస్ ఏదైనా ఉంది అంటే ఇల్లీగల్గా నడిపేటటువంటి ఈ డ్రగ్స్ బిజినెస్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా లాభాల పరం. ఎందుకంటే అంటే కొన్ని గ్రాములకు సంబంధించి చూసుకుంటే లక్షల రూపాయల వరకు వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎంతటి చెకింగ్లు ఉన్నా, ఎంతటి తనిఖీలు ఉన్నా సరే పూర్తి స్థాయిలో కూడా మేము పలానా చోటికి డ్రగ్స్ తీసుకొని వచ్చి మీకు ఇస్తే మాకు ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక ఆశ ఏదైతే ఉంటుందో, అంటే ఆ స్థాయిలో, అంటే ఒక్క రాత్రి కదా, ఈ ఒక్క రాత్రి డ్రగ్స్ తీసుకొని వెళ్ళి పలానా చోట ఇచ్చేస్తే మనకు కోట్లాది రూపాయలు వచ్చేస్తుంది కదా అనేటటువంటి, అంటే కష్టపడకుండా, ఏమాత్రం కూడా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి అనేక ముఠాలు ఈ డ్రగ్స్నే కేవలం ఈ డ్రగ్స్ని సరఫరా చేయడమే కేంద్రంగా పెట్టుకున్నటువంటి ముఠాలంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్నే టార్గెట్ చేసుకున్నాయి. కానీ హైదరాబాద్ని టార్గెట్ చేసినప్పటికీ ఇప్పటికే ఆల్మోస్ట్ 40% డ్రగ్స్ ముఠాలు ఏవైతే ఉన్నాయి అన్నింటినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇంకా కూడా 60% వరకు కూడా డెఫినెట్గా రానున్న కాలంలో వీటన్నిటిని కూడా ఎవరైతే డ్రగ్స్ని సరఫరా చేసేటటువంటి ముఠాలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా పట్టుకుంటాము అని చెప్తున్నప్పటికీ ఏదో ఒక మూల నుంచి, అంటే ఇతర దేశాల నుంచి భారత్లోకి రావడము, భారత్లో నుంచి ప్రధానంగా తెలంగాణలోకి, అందులోనూ మెయిన్ హైదరాబాద్కి రావడం, వీటన్నిటిని కూడా గోవా నుంచి తీసుకొని వస్తున్నటువంటి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నటువంటి ఈ డ్రగ్స్ అంతటిని కూడా పట్టుకోవడానికైతే స్పెషల్ నార్కోటిక్ బ్యూరో, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఈ 2 డిపార్ట్మెంట్లు అయితే 24/7 పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. అందులో నిదర్శనమే 8 కోట్ల విలువ చేసేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే కొత్తకోట శ్రీనివాసరావు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్లో పూర్తిగా దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా బయటికి చెప్పబోతున్నారు. అయితే మధు, బోర్డర్స్ లో చెక్ పోస్టులు పెట్టినప్పటికీ హైదరాబాద్ కి ఇంత భారీ మొత్తంలో డ్రగ్స్ రావడానికి ప్రధాన కారణం కేవలం డబ్బులే అని చెప్పి అనుకోవచ్చా? ప్రధానంగా ఒకటి, ఎందుకంటే ఇంతవరకు కూడా ఇన్ని రోజుల వరకు అన్ని డిపార్ట్మెంట్లు, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అప్పుడప్పుడు కొన్ని డ్రగ్స్ని పట్టుకున్నప్పటికీ కూడా ఈ స్థాయిలో, అంటే ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి ఈ డ్రగ్స్ ఏ స్థాయిలో పట్టుబడుతున్నాయి అప్పుడు అంతగా లేవు. కేవలం అప్పుడు ఎక్కడ ఒక చోట డ్రగ్స్ పట్టుబడ్డాయి, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సిటీలో పలానా చోట డ్రగ్స్ని తీసుకున్నారు, అక్కడికి వచ్చినటువంటి పబ్లలో రైడ్ చేసినటువంటి పోలీసులు అక్కడ కొంతమంది ముఠాను పట్టుకున్నారు, ఇవి మాత్రమే చూస్తూ వచ్చాం. కానీ 8 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి 8 కేజీల డ్రగ్స్ని పట్టుకున్నారు అంటే దీనికంటే ముందు మనం చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పబ్స్కి సంబంధించి, అదేవిధంగా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాటి అందరినీ కూడా ఒక 1 by 1 వీక్ గ్యాప్లోనే
ఎవరినో ఒకరిని పట్టుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు దొరికినటువంటి ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో బోయినపల్లి పరిధిలో దొరికినటువంటి ఈ టీం ఎవరైతే ఉన్నారో ఈ టీం దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో, ఆ కొనుగోలు చేసినటువంటి గ్యాంగ్స్ ఎక్కడ ఉంటాయి అనే దాని మీద కూడా ఇప్పుడు వివరాలు ఆరాధిస్తున్నారు. వన్స్ వాళ్ళు కూడా దొరికితే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు అనే దాని మీద మూలాలు ఏవైతే ఉంటాయో ఆ మూలాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయడానికైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టీం ఏదైతుందో వాళ్ళందరూ కూడా దీని మీదనే ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఇది చాలా గుడ్ వెదర్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ ఎప్పుడైతే హైదరాబాద్లోకి ఎంటర్ అయిన తర్వాత డ్రగ్స్ మత్తులో జరిగేటటువంటి నేరాలు అవి మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ ఆ నేరాలు జరగడము, ఆ కమిట్మెంట్ ద్వారా ఈ డ్రగ్స్ అనేది ఒక నేరం అయితే ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత జరిగేటటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో అది ఇంకా పెద్ద నేరంగా మారుతుంది. ర్యాషన్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే హత్యలు కావచ్చు, లేకపోతే అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ గంజాయి, హెరాయిన్, కొకైన్ ఈ మొత్తం ఈ డ్రగ్స్లు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు రైట్ మనం చూసుకుంటే మాత్రం 8 కోట్ల విలువ, చాలా పెద్ద హ్యూజ్ డ్రగ్స్ అనే చెప్పాలి. అందుకోసమే ఏకంగా సిపినే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీని మీద పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ మధు.